ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు సిస్టర్ ప్రిసిల్లా వట్టిప్రోలు. నేను ఇజ్రాయెల్కు వెళ్ళాను. ఎంత ఖర్చు అయిందని ఒక వీడియో చేశాను కదా. తర్వాత నేనేమేమి తీసుకొచ్చానో త్వరలో వీడియో చేస్తున్నాను కదా. ఈ వీడియో మళ్ళీ చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. అట్లాగే నన్ను చాలా మంది ఆదరిస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా 23,000 మంది అయ్యారండి. దేవుని మహాకృపను బట్టి మీరు వెళ్ళాలనుకుంటే దేవుడు తప్పకుండా మిమ్మల్ని పంపిస్తాడు. మీ ఆశగుంటే గనక ఆశగున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని ఉంది కదా. తప్పకుండా దేవుడు మిమ్మల్ని పంపిస్తాడు. కొంతమంది ఉద్యోగాల కోసం లేవని, పిల్లలు లేరని, వెళ్ళాలని ఆశకున్నాము, ప్రేయర్ చేయండి అని అంటున్నారు. మీ అందరి కోసం నేను ప్రేయర్ చేస్తున్నానండి. నేను పాస్టర్ని. అట్లాగే మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు నన్ను కన్సల్ట్ అవ్వండి. మరి నా ద్వారా కూడా నేను పంపిస్తున్నాను, ఇజ్రాయెల్కి పంపిస్తున్నాను. నేను ఖర్చు పెట్టుకున్నంత కాదు కానీ కొంత తక్కువలో మిమ్మల్ని మీరు వెళ్ళడానికి నేను ఏదైనా హెల్ప్ చేస్తాను. మీకు తప్పకుండా మీరు కాల్ చేయండి, నాకు మీరు తప్పకుండా వెళ్తారు. నేను డిసెంబర్ 5వ తారీఖున నేను ఇజ్రాయెల్కి వెళ్ళానండి. మళ్ళీ డిసెంబర్ 16వ తారీఖు నేను వచ్చాను. ఆ వస్తూ కొన్ని వస్తువులు నేను తీసుకుని వచ్చాను. ఇవన్నీ కూడా నాకు అక్కడ నచ్చినాయి. అట్లాగే నాకు స్పిరిచువల్ గా కూడా ఉంటాయని మందిరం కోసమని తీసుకొచ్చాను. అవి మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. అవి మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి దీన్ని దీప వృక్షం అంటారండి. ఇది తెలుసు కదా. ఇది చాలా ఖరీదండి. ఇది దాదాపు ఇది నేను 2,000 పెట్టి తీసుకున్నాను. అట్లాగే ఇది వచ్చేసి మరి నేను జోర్దాన్లో తీసుకున్నానండి. యోహాను బాప్తిస్మ ఇస్తున్నట్టు ఉంది. అలాగే ఇకపోతే ఏంటంటే ఇది అనాయింటింగ్ ఆయిల్ అండి, అభిషేకం ఆయిల్. ఇది కూడా మా చర్చిలో మరి కొంతమందికి ప్రేయర్ చేయడానికి ఇవి అనాయింటింగ్ ఆయిల్ తీసుకొచ్చాను. అట్లాగే ఇది వైన్ బాటిల్ అండి. అంటే మనము ద్రాక్షరసం ఇస్తాం కదా ప్రతి ఆ సండే, దానికోసం మనం అక్కడి నుంచి ద్రాక్షరసం తీసుకొచ్చానండి. కనానులో ద్రాక్షరసం ఫేమస్. అట్లాగే ఇది ఏంటంటే నార్డ్ అంటారండి దీన్ని. ఇది మరియా యేసు ప్రభు వారి పాదాల మీద పోసి ఆ పాదాలు కడుగుతుందను, అత్తర పోసి కడుగుద్దని ఉంది కదండి మరియా, ఆ అత్తరండి. దీన్ని నార్డ్ అంటారు. ఇది కూడా నేను మా సంఘస్థులకు చూపించడానికని తీసుకొచ్చాను. ఇంకపోతే ఇది ఏంటంటే హిస్సోపు అంటారండి. మన వాక్యంలో మనం చూస్తాం కదా హిస్సోపు. దావీదు మహారాజు అంటాడు, ప్రభా ఈ హిస్సోపు తోటి నా పాపాలు కడుగు ప్రభా అని అంటాడు కదండి. అది ఆ హిస్సోప్ అనమాట. ఇది ఒక బాటిల్ తీసుకొచ్చాను. అట్లాగే ఇది వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండి, అంటే ఒలీవల నూనె. ఈ నూనె ఒలీవల నూనె, ఇది కూడా తీసుకుని వచ్చానండి. అట్లాగే అక్కడ కొన్ని రాళ్ళు దొరుకుతాయండి. ఇది రాళ్ళు చూడడానికి ఎట్లా ఉంటదంటే మామూలుగానే ఉంటాయి ఇవి, కానీ ఇది ఓపెన్ చేస్తే మాత్రం ఇట్లా ఉంటది కదా. ఇది ఓపెన్ చేస్తే ఇట్లా స్టోన్ ఉంటది లోపట. ఇవి కూడా $2 అండి. అట్లాగే మోషేతో దేవుడు మాట్లాడాడు కదండి కొండ మీద. మోషేతో దేవుడు మాట్లాడిన ఆ మండుచున్న పొద ఆకారంలో ఆ కొండ మీద రాళ్ళన్నీ అట్లా ఉంటాయండి. ఈ రాళ్ళు కూడా నేను కొనుక్కొచ్చాను. ఈ రాయి కూడా 200 అండి, అంటే $. అట్లాగే డెడ్ సీ దగ్గర, అంటే మృత సముద్రం దగ్గర సోప్స్ అమ్ముతున్నారు. ఇవి కూడా మన స్కిన్ కి చాలా మంచిది. ఇవి ఒక 2 సోప్స్ తీసుకుని వచ్చాను. అట్లాగే ఇది మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు బహుశా. ఇవి కొన్ని తీసుకొచ్చానండి. అలాగే ఇవి గలిలయ సముద్రంలో ఉన్న కొన్ని గవ్వలు, రాళ్ళు, అవి తీసుకొచ్చాను. అట్లనే ఇవండి,
ఈ ఫ్రిడ్జ్కి పెట్టుకునేవి, అట్లాగే కీ చైన్ ఇవి తీసుకుని వచ్చానండి ఒక్కొక్కటి. నాకు ఇది కూడా అంతేనండి. ఇది చర్చిలో మనం ద్రాక్ష రసం తాగడానికని ఈ బాటిల్. ఇకపోతే ఇది క్రీమ్ అండి, ఫేస్ క్రీము. అక్కడ తిరగడానికి సముద్రంలో మేము వెళ్ళినప్పుడు బాగా చలి అనమాట. అప్పుడు నేను ఈ క్రీమ్ తీసుకున్నాను. ఈ క్రీము చాలా బాగుందండి. అట్లాగే దీని ఖరీదు కూడా చాలా ఎక్కువగానే ఉంది, 2500 ఉంది ఖరీదు. ఇకపోతే ఇవి మేము చర్చి కట్టాలనుకుంటున్నాము, ఒక పెద్ద చర్చి. సరిపోవడం లేదు ఇప్పుడున్న చర్చి మాకు. ఒక స్లాబ్ వేసి పైన చర్చి కట్టాలనుకుంటున్నాం. దానికోసం, ఆ చర్చి కట్టడం కోసం అనేసి ఇవి యోర్దాను నీళ్ళు అండి, ఇవి తీసుకుని వచ్చాను. అలాగే ఎలిషా ఓట అనేది ఉంటుందండి ఎరుకో దగ్గర, ఆ ఎలిషా ఓట వాటర్ అన్నమాట ఇవి. ఇదేమో వచ్చేసి బెతెస్తా కొనేరులో ఆయన పక్షవాయం కలిగినోడు 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటాడు కదండి. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి ఆయన స్వస్థపరుస్తారు. అయితే ఈ బెతెస్తా కోనేరులో దూతలు వచ్చి ఆ నీళ్లు చిలికినప్పుడు ఎవరైతే ముందు దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుకుంటారని చెప్పి మనకి వాక్యం ఉంది కదా. అక్కడి నుంచి తీసుకొచ్చిన వాటరు ఇదండి. అలాగే ఇది ఏంటంటే ఇజ్రాయేలీలు జెంట్స్ ప్రార్థన చేసుకునేటప్పుడు ఇది వేసుకుని అక్కడ ప్రార్థన చేసుకుంటారనమాట. కాబట్టి ఇదొకటి తీసుకుని వచ్చాను. ఇకపోతే అక్కడ మనకి ఈజిప్ట్లో ఈ ఖర్జూరాలు బాగా చీప్ ఉంటాయండి. ఈ ఖర్జూరాలు కేజీ వచ్చేసి 2000 అయింది. ఇది బాక్స్ అనమాట, ఒక్కొక్క బాక్స్. అట్లా నేను ఈ బాక్సులు తీసుకొచ్చాను. ఇవి అయిపోయినాయి, ఖాళీ బాక్సులే. అవి మా చర్చి వాళ్ళకి ఒక్కొక్కరికి, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క ఖర్జూరం చొప్పున అట్లా ఇచ్చానండి. అట్లాగే ఈ రాళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే జోర్దాన్ నీళ్ళు, వాటర్, అక్కడున్న రాళ్ళు, తర్వాత ఎబ్బోకు రేవు దగ్గర రాళ్ళు, తర్వాత వచ్చేసి నైలు నది దగ్గర ఉన్న రాళ్ళు, తర్వాత టెంప్టేషన్ కొండ దగ్గర, తర్వాత యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తారు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది, హృదయ శుద్ధి కలవారు ధన్యులు అని. ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పటి అక్కడ రాళ్ళు, తర్వాత బెతెస్తా కోనేరు దగ్గర ఉన్న రాళ్ళు, జోర్దాన్ దగ్గర ఉన్న ఆకులు, ఇవన్నీ కూడా. అయితే ఈ ఆకులు మనం తీసుకురానివ్వరు, అవి చాలా జాగ్రత్తగా ఎవరు చూడకుండా తీసుకుని వచ్చాను అన్నమాట వాటిని. ఇంకపోతే ఇవి ఫ్రిడ్జ్ స్టిక్కర్స్ అండి, మా బంధువుల కోసం అని తీసుకుని వచ్చాను. ఇకపోతే అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే ఇవ్వండి, ఇవి మనకి ఈజిప్ట్లో దొరుకుతాయి అన్నమాట. ఈజిప్ట్లో దొరుకుతాయి ఇవి. మనకి ఫేస్ మీద పింపుల్స్, మొట్టలు అట్లా రాకోకుండా ఇదొకటి తీసుకున్నానండి. ఇకపోతే ఈ బాటిల్ వచ్చేసి ఇదేంటి రామ్సే అనేది, అంటే సెంటు, జెంట్స్కి సెంట్ అండి. ఇంకోటి వచ్చేసి క్లియోపా అని ఈజిప్ట్ రాణి ఈ సెంటు వాడేదట, అందుకే దీన్ని క్లియోపా అంటారట. ఇదొకటి సెంట్ ఒకటి తీసుకొచ్చాను. అట్లాగే బాడీ పెయిన్స్ అండి, మోకాళ్ళ నొప్పులకి వాటికి ఇది పెయిన్ కిల్లర్ అనమాట. ఇవి తీసుకొచ్చానండి. నేను తీసుకొచ్చిన వాటిలో ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏది అని అంటే, ఎక్కువ ఖరీదనివి ఇవే అనమాట. దీంట్లో క్యాండిల్ పెట్టుకుని మనం సెంటు ఒక చుక్క వేసుకుని క్యాండిల్ పెట్టుకుంటే నైట్ అంతా మనకి స్మెల్ వస్తుంది. ఇకపోతే నా కొడుకు ప్యాడ్స్ కొడతాడండి, ఈ ప్యాడ్స్ కర్రలు తీసుకున్నాము. వీటి ఖరీదు వచ్చేసి 8000 అండి. ఇవి 2 కర్రలే, కానీ వాడు గట్టిగా పట్టుబట్టాడు, ఈ 2 కర్రలు నాకు కావాలి అని చెప్పానంటే సరేనని ఈ 2 నేను తీసుకొచ్చాను. అట్లాగే ఇంత నన్ను పంపించిన మరి పాస్టర్ గారికి కూడా ఏదో ఒకటి కొనుక్కు రావాలి కదా, అందుకని ఇజ్రాయేల్ ఈ స్టాంపులు ఇట్లాగ ఉన్న ఈ టై తీసుకుని వచ్చానండి. ఈ టై కూడా చాలా ఖరీదు, $32 అండి ఉన్న వాటిల్లో. ఈ పాస్టర్ గారి కోసం, మా హస్బెండ్ కోసం అని తీసుకున్నానండి. ఇంకపోతే ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా చూసారు కదా, ఇది మోషే స్టోన్ అండి. ఇకపోతే ఇవన్నీ కూడా నాకు హోటల్లో మేము దిగినందుకు ఇవన్నీ మా అక్కడ హోటల్లో పెడతారండి, ఫ్రీగా ఇచ్చేస్తారు మనకి, అవి మనం తెచ్చుకోవచ్చు. ఇవన్నీ ఇదండి. అట్లాగే నేను తలకి వేసుకోవడానికి ఈ స్కార్ఫ్ ఒకటి తీసుకున్నానండి. ఈ స్కార్ఫ్ కూడా వచ్చేసి అది $4 అండి, అది $5 అండి. ఇవ్వండి నేను ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినవి. ఇవన్నీ కూడా దేవుని నామంలో ఇవన్నీ కూడా తీసుకురావడానికి దేవుడు నాకు కృప చూపించాడండి. అట్లాగే మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు నన్ను కన్సల్ట్ అవ్వండి. మరి నా ద్వారా కూడా నేను పంపిస్తున్నాను.
ఇజ్రాయెల్కి పంపిస్తున్నాను. నేను ఖర్చు పెట్టుకున్నంత కాదు కానీ కొంత తక్కువలో మిమ్మల్ని మీరు వెళ్ళడానికి నేను ఏదైనా హెల్ప్ చేస్తాను మీకు. తప్పకుండా మీరు కాల్ చేయండి నాకు, మీరు తప్పకుండా వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి.